ఈ బాగా ప్రజెంట్ ಬೇರೆ ಟೈಮ್ನಂತ వేరే రోజుకి ఇక్కడ ఎక్కడున్న రోజుకి ఏంటి డిఫరెన్స్ ఏంటి? లేదు సార్ మన క్వాలిటీ టచ్లో వస్తుంది మాలే అవుతుంది బట్ అవుట్ఫిట్ दिखाता है भाई ఈవెన్ ట్రాన్స్ కూడా తీసేస్తారు ఇప్పుడు వెళ్తుంది కదా ఎక్స్పోర్ట్ ఎప్పుడు రిప్లేస్ చేస్తారు? ఇది 3-4 డేస్ కోల్డ్ కూడా 24 అవర్స్ 3-4 ప్యాకింగ్ చాలా సీజన్లో మాత్రం ఫిబ్రవరి 14 ఏం చేస్తారు ఇప్పుడు? ఎలా చెప్పాలి? ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు ఎందుకు ఫాలో చేయట్లేదు? ఇది ఒకటే చేస్తున్నారు, వేరే వాళ్ళు ఎందుకు స్టార్ట్ సార్ ఇది చాలా కష్టం ఉంది సార్. బికమ్ వెరీ స్ట్రాంగ్ అయ్యి ఉండి బట్ క్వాలిటీ బట్ అవన్నీ కూడా ఎక్స్పోర్ట్కి వెళ్తాయి సార్. మళ్ళీ రీసెంట్గా ప్లాంట్ చేసి ఆల్రెడీ అక్కడ ఒకటి రెండు అవును చేస్తాం. అవన్నీ వదిలే బెండ్ చేయకుండా వదిలే దాంట్లో ఇవన్నీ కూడా డొమెస్టిక్ మార్కెట్. స్ట్రాంగ్ ఫ్లవర్ బడ్స్ని ఇస్తుంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ కట్ చేసి రిమూవ్ చేసే బదులు దాంట్లో ఉన్న ఫుడ్ రిజర్వ్స్ అన్నీ కూడా దే హ్యావ్ టు గో బ్యాక్ టు ద ప్లాంట్ వెళ్ళి అక్కడ టోటల్ మీకు కాస్ట్ ఎంత అయింది? ఇది ఎంత ఉంది? ఇది 2 ఎకర్స్ ఇది ఎన్హెచ్బిలో తీసుకోవచ్చు సార్ ఫస్ట్. మళ్ళీ 2 లోన్ ఎంత వచ్చింది? ఇది సబ్సిడీ 42 వచ్చింది. టోటల్ కాస్ట్ ఎంత అయింది? డబల్ సార్ ₹1 కోటి. ₹1 కోటికి 50% ఇచ్చారు. 42-47 సబ్సిడీ 50% వచ్చింది సార్. 50% వచ్చిన తర్వాత వేరే కాస్ట్ ఇవన్నీ కూడా మళ్ళీ బెడ్ ప్రిపరేషన్ ఇవన్నీ అది వేరే సార్. అది వేరు కదా. మీకు షేడ్ నెట్కి అంతా మీకు ఇది వచ్చింది, పాలీ హౌస్కి వచ్చేటది మీకు. పంపిస్తాం సార్. సో మీరేంటి దీంట్లో వచ్చేవి ఎక్స్పోర్ట్ చేసి అది ఫర్ ఫుడ్ సార్. ముందే ఉంటాయి ఇవన్నీ షూట్ సార్. ఇవన్నీ బెండింగ్ సార్. ఇవన్నీ బెండింగ్ టెక్నికల్గా కొద్దిగా టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది సార్. ఇవన్నీ బెండ్ చేసినప్పుడు ఒక మంచి స్ట్రాంగ్ షూట్ వస్తుంది సార్. లెంత్ ఆఫ్ ది ఈ స్టాక్ పైన రేట్ కూడా ఫిక్స్ అయిపోతుంది సార్. డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి సార్. వాళ్ళు అక్కడ ప్యాక్ చేసేటప్పుడు కూడా డిఫరెంట్ లెంత్ ఆఫ్ ది స్టాక్ అప్ టు 1 మీటర్ స్టాక్ కూడా ఉంటుంది సార్. దీన్ని బట్టి ఈవెన్ 50 సెంటీమీటర్ బయట ఎక్స్పోర్ట్ మార్కెట్లో కూడా రేట్ ఉంటుంది సార్. ఇవన్నీ కూడా స్మాల్ క్వాలిటీ ఫ్లవర్ వస్తుందని, లో క్వాలిటీ ఫ్లవర్ వస్తుందని చెప్పేసి బెండ్ చేసినప్పుడు ఫిజియాలజీ